ఫ్రెండ్స్, నిన్నటి వరకు క్వాడ్ అంటూ భారత్ భుజం మీద చేయివేసిన అమెరికా రాత్రికి రాత్రే భారత్ లేకుండా ఒక కొత్త సీక్రెట్ గ్రూప్ క్రియేట్ చేసింది. దాని పేరే పాక్స్ సిలికా. ఇందులో జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, చిన్న దేశమైన నెదర్లాండ్స్ కూడా ఉంది. కానీ ఆసియాలో చైనాని ఢీకొట్టగల ఏకైక శక్తి అయిన భారత్ మాత్రం లేదు. అసలు అమెరికా ఎందుకు ఇలా చేసింది? ఇది భారత్కు వెన్నుపోట లేక అమెరికా భయమా? మరోవైపు థాయిలాండ్లో చైనా పరువు గంగలో కలిసింది. ప్రపంచంలోనే బెస్ట్ ట్యాంకులని చైనా డబ్బా కొట్టుకున్న VT-4 ట్యాంకులు యుద్ధంలో పేలిపోతున్నాయి. పాకిస్తాన్ కూడా ఇవే ట్యాంకులు కొంది. ఇప్పుడు ఆ ట్యాంకులు పేలుతుంటే పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాదు, పాకిస్తాన్లో అకస్మాత్తుగా మహాభారతం పాటలు వినిపిస్తున్నాయి. లాహోర్లో సంస్కృతం నేర్పిస్తున్నారు. అసలేం జరుగుతోంది? ఈరోజు ఈ వీడియోలో అమెరికా కొత్త కుట్ర, చైనా ఆయుధాల వైఫల్యం మరియు పాకిస్తాన్లో సంస్కృత పాఠాల వెనక ఉన్న అసలు నిజాల్ని బద్దలు కొడదాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన విషయాలున్నాయి. మొదట అమెరికా చేసిన పని గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్తో అమెరికా పాక్స్ సిలికా ఇనిషియేటివ్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే లాటిన్ భాషలో శాంతి, సిలికా అంటే సిలికాన్, అంటే సిలికాన్ చిప్స్ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేసే ప్లాన్ అన్నమాట. ఈ రోజుల్లో మీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి ఆకాశంలో ఎగిరే మిస్సైల్ వరకు అన్నీ సెమీకండక్టర్ చిప్స్ మీదే నడుస్తాయి. అమెరికా భయం ఏంటంటే ఈ చిప్స్ తయారీలో చైనా ఎక్కడ ముందుకు వెళ్ళిపోతుందో అని. అందుకే చైనాను అడ్డుకోవడానికి అమెరికా 10 దేశాలతో ఒక గ్రూప్ కట్టింది. ఆ దేశాలు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇస్రాయెల్, సింగపూర్, నెదర్లాండ్స్, UAE. గమనించారా? క్వాడ్లో ఉన్న జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి, కానీ భారత్ లేదు. అసలు సిలికాన్ చిప్స్ డిజైనింగ్లో, సాఫ్ట్వేర్లో ప్రపంచంలోనే నెంబర్ 1 అయిన భారత్ని అమెరికా ఎందుకు పక్కన పెట్టింది? దీనికి ప్రధాన కారణం, భారత్ ఎవరి మాట వినదు. మనది స్వతంత్ర విదేశాంగ విధానం. రష్యా ఫ్యాక్టర్. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా ఎంత చెప్పినా వినకుండా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొంది, S-400 సిస్టమ్ కొంది. అమెరికాకు ఇది నచ్చలేదు. భారత్ మా కంట్రోల్లో ఉండదు అని అర్థమైంది. అమెరికా భయం. ఈ కొత్త గ్రూపులో ఉన్న దేశాలన్నీ, అంటే జపాన్, UK, ఆస్ట్రేలియా దేశాలు అమెరికా ఏం చెబితే అది చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి అమెరికా సామంతుల్లాంటివి. కానీ భారత్ అలా కాదు. మనం ఎవరికీ భయపడం, ఎవరికీ లొంగం. భారత్ కూడా ఇప్పుడు సొంతంగా సెమీకండక్టర్ ప్లాంట్లు పెడుతోంది. టాటా, మైక్రాన్ గుజరాత్లో ప్లాంట్లు కడుతున్నాయి. రేపొద్దున భారత్ అమెరికాకే పోటీ వస్తుందని వారి భయం. కానీ ఫ్రెండ్స్, మనం భయపడాల్సిన పని లేదు. భారత్ సొంత కాళ్ల మీద నిలబడుతోంది. అమెరికా గ్రూప్లో లేకపోతేనేం? మన దగ్గర టాలెంట్ ఉంది, మార్కెట్ ఉంది, ప్రపంచం మన దగ్గరికే వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే యూరప్లో పవర్ హౌస్లైన ఫ్రాన్స్, జర్మనీల్ని కూడా అమెరికా పక్కన పెట్టింది. అంటే ఇది కేవలం భారత్కు వ్యతిరేకం కాదు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఆడుతున్న స్వార్థ రాజకీయ క్రీడ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్. చైనా పరువు గాల్లో కలిసిపోయింది. థాయిలాండ్ మరియు కంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్నాయి. అక్కడ థాయిలాండ్ ఆర్మీ చైనా తయారు చేసిన VT-4 మెయిన్ బ్యాటిల్ ట్యాంకుల్ని వాడుతోంది. యుద్ధ విన్యాసాల సమయంలో అకస్మాత్తుగా ఒక ట్యాంక్ యొక్క బ్యారెల్ పేలిపోయింది. ట్యాంక్ లోపలున్న సైనికులు గాయపడ్డారు. కేవలం బ్యారెల్ మాత్రమే కాదు, ఆ ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లేజర్ వార్నింగ్ సిస్టమ్ అన్నీ పనిచేయడం మానేశాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? చైనా మాల్ చలేతో చాంతక్, నహీతో శాంతక్. ఈ వార్త వినగానే ఇస్లామాబాద్లో గుండెలాగిపోయాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా చైనా నుంచి ఇవే VT-4 ట్యాంకులు కొంది. 2023లో పాకిస్తాన్ ఏకంగా 680 ట్యాంకులకు ఆర్డర్ ఇచ్చింది. థాయిలాండ్ దగ్గర ఉంది కేవలం 62 ట్యాంకులే. ఒకవేళ థాయిలాండ్లోనే ఇవి పేలిపోతుంటే రేపు భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మనం చూసాం, ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడిన చైనా డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. భారత క్షిపణుల్ని అవి గుర్తించలేకపోయాయి. ఇప్పుడు ట్యాంకులు కూడా పేలిపోతే పాకిస్తాన్ ఆర్మీ ఇక బొమ్మ తుపాకులతో యుద్ధం చేయాల్సిందే. ఇది భారత్కు శుభవార్త. శత్రువు చేతిలో పనికిరాని ఆయుధాలు ఉండడం మన విజయానికి సగం బలం. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న వార్త, పాకిస్తాన్లోని లాహోర్లో సంస్కృతం పాఠాలు మొదలయ్యాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో విద్యార్థులు మహాభారతం శ్లోకాలు చదువుతున్నారు. ఆ క్లాస్ రూమ్లోని బోర్డు మీద హై కథా సంగ్రామ్కి అనే మహాభారత టైటిల్ సాంగ్ రాస్తుంది. అసలు ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో ఇదెలా సాధ్యం? పాకిస్తాన్ మేధావులు ఏమంటున్నారంటే, సంస్కృతం అనేది హిందువుల భాష కాదు, ఇది మన పూర్వీకుల భాష. సింధు నాగరికత మన ఉమ్మడి ఆస్తి. పాకిస్తాన్ కూడా సంస్కృతం మీద హక్కుంది. అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో 1930ల నాటి వేలాది సంస్కృత పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిని బయటికి తీసి చదువుతున్నారు. వారు భగవద్గీత మీద కూడా కోర్సులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం. ద్వేషం ఉన్న చోట జ్ఞానదీపం వెలిగితే బహుశా భవిష్యత్తులో శాంతికి దారి దొరుకుతుందేమో.
మరో విషాదకరమైన వార్త ఆస్ట్రేలియా నుంచి. సిడ్నీలోని బాండీ బీచ్లో ఉగ్రవాద దాడి జరిగింది. అక్కడ హనుకా అనే యూదుల పండుగ జరుగుతుండగా 2 నల్లదుస్తులు ధరించిన వ్యక్తులొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇది పల్గామ్ స్టైల్ దాడిలా ఉంది. టార్గెట్ యూదులే అయినప్పటికీ అక్కడున్న సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రభావం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఆస్ట్రేలియా లాంటి ప్రశాంతమైన దేశంలో కూడా ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరం. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. మనం ఆస్ట్రేలియా ప్రజలకి అండగా నిలబడాలి. ఢిల్లీలో ఒక మిస్టరీ జరిగింది. తైవాన్ దేశానికి చెందిన డిప్యూటీ రిప్రజెంటేటివ్ మిస్టర్ రాబర్ట్ ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన వయసు 52 ఏళ్లు. ఆరోగ్యంగానే ఉన్నారు. హఠాత్తుగా ఎలా చనిపోయారు? దీని వెనుక చైనా హస్తం ఉందా? ఎందుకంటే చైనాకు తైవాన్ అంటే పడదు. భారత్ తైవాన్ సంబంధాలు బలపడుతుంటే చైనా ఓర్వలేకపోతోంది. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది. నిజం త్వరలోనే బయటకొస్తుంది. కానీ దౌత్యవేత్తల మరణాలెప్పుడూ సాధారణంగా ఉండవు. దీని వెనుక పెద్ద కథే ఉండొచ్చు. చైనా ఆయుధాలు విఫలమవుతున్న వేళ భారతీయ ఆయుధాలు ప్రపంచ నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయి. ఇది మన స్వయం శక్తికి నిదర్శనం. రేపొద్దున మన దేశం నుంచి వచ్చే చిప్స్ లేకుండా ప్రపంచంలోని ఏ కంప్యూటర్ కూడా నడవదు. ఆ రోజు కోసమే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం. కాబట్టి విదేశీ శక్తుల కుట్రలకి భయపడకుండా మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. మన లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం. అయితే మనం అమెరికా కూటమి కన్నా చిప్స్ విషయంలో వేగంగా అడుగులేస్తే అమెరికా తిరిగి భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అమెరికా చేస్తున్న ఈ పనుల్లో ఒక పెద్ద ఐరనీ అంటే విడ్డూరం ఉంది. ఒకవైపు భారత్ని పాక్స్ సిలికా నుంచి బయటపెట్టింది. కానీ మరోవైపు అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే వారికి తెలుసు చైనాకు ఆల్టర్నేటివ్ ఒక్క భారత్ మాత్రమే. అమెరికా ప్రభుత్వం రాజకీయాలు చేయొచ్చు, కానీ అమెరికా వ్యాపారులు లాభాలు చూస్తారు. భారత్ దగ్గరున్న టాలెంట్ పూల్ ప్రపంచంలో మరెక్కడా లేదు. సిలికాన్ వ్యాలీలో పనిచేసే ఇంజనీర్లలో 30% మంది భారతీయులే. కాబట్టి అమెరికా కాగితాల మీద ఏ కూటములు కట్టినా గ్రౌండ్ రియాలిటీలో భారత్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇది మనకి ఒక స్వీట్ స్పాట్. మనం ఎవరి ఒత్తిడికి లొంగకుండా మన షరతుల మీద వ్యాపారం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. మోదీ ప్రభుత్వం సరిగ్గా ఇదే చేస్తోంది. మాకు టెక్నాలజీ ఇవ్వండి, మార్కెట్ ఇస్తాం. మాకు గౌరవం ఇవ్వండి, స్నేహం ఇస్తామని స్పష్టంగా చెబుతోంది. అమెరికా చర్యల వెనుక ఉన్న అసలు భయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించేది ఆయుధాలు కాదు, సాంకేతికత. ఫ్రెండ్స్, చూశారుగా, ఒకవైపు అమెరికా మనల్ని పక్కన పెట్టి గ్రూపులు కడుతోంది. మరోవైపు చైనా ఆయుధాలు పేలిపోతున్నాయి. ఇంకోవైపు పాకిస్తాన్లో మార్పులు వస్తున్నాయి. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఈ సమయంలో భారత్ చాలా జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేయాలి. అమెరికా గ్రూప్లో లేనంత మాత్రాన మనకు నష్టం లేదు. మన దగ్గర యూత్ పవర్ ఉంది, టెక్నాలజీ ఉంది. మనం ఎవరికీ తలవంచాల్సిన పని లేదు. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం కాదు, అది మన అవసరం. మన చిప్స్ మనమే తయారు చేసుకోవాలి, మన ఆయుధాలు మనమే తయారు చేసుకోవాలి. అప్పుడే అమెరికా అయినా చైనా అయినా మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? అమెరికా భారత్ని పక్కన పెట్టడం మనకు మంచిదా చెడ్డదా? పాకిస్తాన్ సంస్కృతం నేర్చుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.